హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే ట్రావెల్స్. నేను మీ డ్రైవర్ ప్రవీణ్. సో మనమైతే ఈ ట్రిప్ అయితే చిక్మంగళూరుకి అయితే ఓన్ వెహికల్కి అయితే వచ్చాము, ఇనోవా క్రిస్టాకు. సో మీకు వెహికల్ కూడా ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను. సో ఫ్రెండ్స్, రీసార్ట్ అయితే ఇది మన కస్టమర్స్ బుక్ చేసుకునేది. రీసార్ట్ కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 కార్లు, అవి కూడా మా సార్ వాళ్ళతో పాటు వచ్చినది. మొత్తం 3 కార్లు అయితే వచ్చాము ఇక్కడికి. వాళ్ళైతే ఆ కార్స్ అయితే ఓన్గా డ్రైవ్ చేసుకున్నారు. నేను మాత్రం వెహికల్కి డ్రైవర్గా వచ్చాను. సో ఇదంతా అయితే రిసార్ట్ ముందున్న గార్డెన్ ఇదంతా. సో వర్షం పడుతుంది కదా, అందుకైతే వీళ్ళంతా అయితే లోపలే ఉన్నారు, బయటకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు రోడ్డు అంతా ఎలా ఉందని చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళాలంటే రోడ్ అయితే ఇలాగే ఉంటుంది, ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా, రోడ్ వేసినా కానీ నిలవదు ఇక్కడ. సో ఇదంతా వచ్చేసి కాఫీ ఎస్టేట్ ఇదంతా. ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ కూడా చూస్తున్నారు, అటు సైడ్ ఈ సైడ్ చెట్టు పడిపోతే వాళ్ళైతే రోడ్ అయితే కట్ చేసేసి ఆ సైడ్ ఈ సైడ్ వేసేసారు. సో ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే మనకి కాఫీ ఎస్టేట్లోకి వెళ్ళి వీడియో తీద్దామంటే జలగలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు ఆల్రెడీ 2 అయితే పడ్డాయి, నేనైతే క్లియర్ చేసుకున్నా దాన్ని. అందుకని నేనైతే కాఫీ ఎస్టేట్లోకి అయితే వెళ్ళలేదు. సో రోడ్లో నుంచే వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా అయితే కాఫీ ఎస్టేట్. ఇదంతా కూడా ఇప్పుడు కాఫీ కూడా చూస్తా, కాఫీ విత్తనాలు కూడా. సో ఇవైతే కాఫీ విత్తనాలు ఇవి. ఇవన్నీ కూడా కాఫీ చెట్లే. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మీకు ఇవన్నీ కాఫీ తోటలే అంతా. ఇవన్నీ కూడా కాఫీ విత్తనాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా వర్షం నీళ్ళు. సో మనం వచ్చిన కార్ అయితే అక్కడ సేఫ్గా అయితే పెట్టేశాను. ఇటు సైడ్ చిక్మంగళూరు కానీ కూర్గు, ధర్మస్థలం ఈ సైడ్ వస్తే వర్షాకాలం ఇలాగే ఉంటుంది ఎప్పుడు. క్లైమేట్ అయితే ఇలా. సో ఇదైతే కాఫీ విత్తనాలు అన్నమాట ఇవన్నీ. కాఫీ ఎస్టేట్ ఉన్నాం కదా, ఇవన్నీ కాఫీ చెట్లు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువన్నీ మొత్తం అంతా కాఫీ ఎస్టేట్ ఇదంతా. కార్లో కూర్చొని బోరు కొడుతుంది అనేసి అలా బయటికి వెళ్దామని వస్తే వర్షం స్టార్ట్. గాలి చూడండి ఎలా వస్తుందో, గాలి వాన అయితే ఫుల్గా వస్తుంది. సో ఇంకా మరీ రిటర్న్ అయితే మరీ కార్ దగ్గరికే వెళ్ళాలి. ఇంకా నేనైతే కొంచెం దూరం అయితే వచ్చాను. సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మనకైతే కేరళ ట్రిప్ అయితే ఉంది అన్నారు. సో కేరళ ట్రిప్ వెళ్తే అక్కడ ఉన్న అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తాను. సో నాకు ఏంటో కానీ వర్షాకాలమే అన్ని లాంగ్ ట్రిప్లు అయితే చాలా పడుతున్నాయి ఈసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూసినందుకు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే కేరళ ట్రిప్ ఉంది అన్నారు, అది కన్ఫామ్ అయితే మంచి లొకేషన్ వీడియో అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్.